చెప్పు. దాని మనం సేమ్ న్యూ ఐటెంకి వెళ్ళి ఆ కంటైనర్ whatever the క్రియేట్ Docker చేయాలంటే container create. హౌ టు క్రియేట్ అ కంటైనర్. ఆ రోజు మనం జస్ట్ డాకర్ ది అంటే జాబ్ బిల్డ్ చేసి చూసాము ప్రవీణ్. అది కాదు, ఆ కంటైనర్స్ కూడా చెప్పాను కదా, గుర్తుందా? లైక్ హౌ టు బిల్డ్ అ కంటైనర్. ఓకే, సో నార్మల్గా కంటైనర్ బిల్డ్ చేయాలంటే మనం ఎన్విరాన్మెంట్స్ అన్ని ఇచ్చి ఒక షెల్ పవర్ స్క్రిప్టింగ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది కదా. No, you have a commands for that. అవునా? Like docker run -it. ఇక్కడ ubuntu అని ఇస్తాను. ఇక్కడ బేస్ ఇమేజ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఓకేనా? సో ఏ ఇమేజ్ పుల్ చేసుకుంటున్నారో ఆ ఇమేజ్ ఇవ్వచ్చు. ఇక్కడ CentOS ఇవ్వచ్చు, Redis ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, దట్ ఈస్ యువర్ విష్. సో దిస్ ఇస్ అంటే ఇది ఒక కంటైనర్ క్రియేట్ చేస్తుంది. అది కాకుండా docker run -it సేమ్ ubuntu /bin/bash. సో ఇది ఒక డిఫరెంట్ కమాండ్. ఓకే, సో దిస్ విల్ ఆల్సో క్రియేట్ అ కంటైనర్. అంటే బెన్ బ్యాష్ దీంట్లో సేవ్ అవుతుంది. సో ప్రతి కంటైనర్ యా పాత్ ఇచ్చినట్టు. కంటైనర్ కి చెప్పండి. వన్ డౌట్ ప్రవీణ్, ఇక్కడ ఉబుంటు బిన్ బ్యాష్ అని ఇచ్చారు కదా. ఉబుంటు అనేది మన స్పెసిఫికేషన్ కదా. అలాంటి మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఇక్కడ CentOS కూడా ఇవ్వచ్చు. ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు మనం బిన్ బ్యాష్ CentOS కి అండ్ బిన్ బ్యాష్ కి మధ్యలో స్పేస్ లేదుగా. లేదండి, ఇక్కడ స్పేస్ ఇచ్చాను చూడండి. స్పేస్ ఇచ్చి /bin/bash. ఓకే, సో దిస్ విల్ క్రియేట్ అ కంటైనర్ ఐడి. ఓకే, కంటైనర్ ఐడి ఎట్లా ఉంటుందంటే సమ్ లైక్ 4, 5 సమ్ XYZ ఇట్లా ఉంటుంది. సో మనము కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకోవడానికి docker ps అని చూస్తాము. ఓకే, సో దిస్ విల్ ఓన్లీ షో అన్ యాక్టివ్ కంటైనర్స్. ఓకే, యాక్టివ్ గా ఉన్న కంటైనర్స్ మాత్రమే చూపిస్తుంది. యు వాంట్ టు చెక్ యాక్టివ్ అండ్ నాన్ యాక్టివ్, లైక్ docker ps -e. ఓకే, మీకు -e అంటే యాక్టివ్, ఓకే, యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ బోత్ కంటైనర్స్ చూపిస్తుంది. సో ఈ కంటైనర్ ఐడియాస్ మొత్తం మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతుంది. ఓకే, సో ఇట్లాంటి కంటైనర్స్ ఐడియాస్ న్యూమరిక్స్ అండ్ దీంతో మన ఆల్ఫాతో గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం ఆ కంటైనర్ కి ఒక నేమ్ ఇవ్వచ్చు, లైక్ docker run -name. ఓకే, నేమ్ ఎనీథింగ్ like some. Okay, and -it same again, base image /bin/bash. Okay, so this is how you can give a name. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కంటైనర్ని ఇప్పుడు కంటైనర్ స్టార్ట్ చేయాలనుకోండి, కంటైనర్ ఐడి. ఓకే, వాట్ యు డూ ఇస్ టు గెట్ ఇన్ టు కంటైనర్ docker start అండ్ జస్ట్ ఆ కంటైనర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని జస్ట్ పేస్ట్ చేసి, లైక్ ఇది కంటైనర్ ఐడి అనుకోండి, జస్ట్ ఇట్లా కాపీ చేయండి, జస్ట్ పేస్ట్ చేసేయండి. సో ఇట్లా మీకు స్టార్ట్ అని చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు జస్ట్ docker ps ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు కంటైనర్ ఐడి చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అటాచ్ దట్ కంటైనర్, docker attach and container id. Okay, to remove that అంటే ఎలాంటి ఇన్స్టాన్సెస్ లో అటాచ్ చేస్తాం చెప్తాను. Already we'll just get into that. Okay, just to remove it, docker rm and give the container id. Okay, so we'll just do it in practical. Okay, docker run -it. -it అంటే ఇంటరాక్టివ్ అండ్ t is like terminal. Okay,
-it ubuntu నేను జస్ట్ పాత్ ఇస్తాను /bin/bash అని చెప్పి. ఓకే, నేను ఇక్కడ నేమ్ ఇవ్వట్లేదండి, నేమ్ తో ట్రై చేసాం. ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ లేటెస్ట్ ఇమేజ్ ని పుల్ చేస్తుంది. ఓకే, ఇఫ్ యూ గివ్ ubuntu 18.4 ఆర్ 16.4 ఆ పర్టికులర్ ఇమేజ్ ని పుల్ చేసుకుంటది. మనం ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ubuntu అని ఇచ్చినాం కదా, సో అది ఏం చేస్తుంది లేటెస్ట్ ubuntu లేటెస్ట్ లోకలీ. ఓకే, సో మనము ట్యాగ్ ఇవ్వకపోతే అంటే లైక్ ఏం ఇమేజ్ కావాలి వర్షన్ కావాలని ఇవ్వకపోతే దట్ విల్ పుల్ అప్ లేటెస్ట్. డిఫాల్ట్ ఇది మన డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకుంటది. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ కంటైనర్ లోపల ఉన్నది చూడండి. సో దిస్ ఇస్ లైక్ కంటైనర్ ఐడి. ఓకే, సో జస్ట్ నేను ఎగ్జిట్ అవుతాను. సో జస్ట్ డూ docker ps. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ దేర్, ఇది నా పాత వేరే ఇమేజ్ ఒకటి రన్ అవుతుంది, కంటైనర్ కాదు. జస్ట్ docker ps -a అని ఇస్తే హ్యూజ్, ఇదంతా Kubernetes ది. సో ఇక్కడ ఉన్న చూడండి కంటైనర్ ఐడి, దిస్ ఇస్ ది ఇమేజ్ నేమ్ bin bash 54 seconds బ్యాక్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో జస్ట్ ఈ ఐడి కాపీ చేసుకుంటాను. జస్ట్ స్టార్ట్ docker స్టార్ట్ అండ్ ఇమేజ్ సారీ కంటైనర్ ఐడి పేస్ట్ చేస్తాను. జస్ట్ స్టార్ట్ అవుతుంది అంతే. ఓకే, జస్ట్ docker ps అని ఇస్తే విల్ హ్యావ్ ది కంటైనర్స్. ఇప్పుడు ఇంతకు ముందు మనకి చూపించలేదు, స్టార్ట్ అయిన తర్వాత చూపించింది. ఆ కంటైనర్ లోపలికి వెళ్ళాలి అంటే docker attach అండ్ కంటైనర్ ఐడి, అండ్ ఇప్పుడు మీరు కంటైనర్ లో ఉన్నారు, సో యూ కెన్ వర్క్ ఇక్కడ. ఓకే, జస్ట్ ఎగ్జిట్ టు రిమూవ్ docker rm అండ్ ది కంటైనర్ ఐడి. జస్ట్ డిలీట్ అయిపోయింది చూడండి. ఓకే, docker ps -a చూసినా కూడా మనకి ఇక్కడ చూపించదు. దిస్ నథింగ్ సి. ఓకే, ఒకవేళ యాక్సిడెంటల్ గా ఎప్పుడు ఏమైనా డిలీట్ అవుతే ఎట్లా ప్రవీణ్? ఇది యాక్చువల్లీ అంత మనం డిలీట్ ఏం చేయము, మీరు చూసుకోవాలా. అది డిలీట్ అయిందంటే దిస్ నథింగ్ యూ కెన్ డూ. అంటే మనకి రివర్స్ చేసేయడానికి ఏం లేదు, అట్లా ఏం ఉండదు, ఆప్షన్స్ ఏముండదు. సో యాక్సిడెంటల్ గా డిలీట్ అవుతాయి. సో మనకి ఇంకోటి వచ్చేసి నేమ్ ఎట్లా ఇవ్వాలంటే docker run -name, ఇక్కడ ఏం నేమ్ అని ఇవ్వచ్చు, లైక్ docker ఏదో ఒక ప్రాజెక్ట్ అని పెడదాము, -it ubuntu /bin/bash. ఇప్పుడు వచ్చేసింది చూడండి మన కంటైనర్ ఐడి. ఓకే, సో మనం ఆల్రెడీ ubuntu ఇమేజ్ పుల్ చేసాం కాబట్టి అది నెక్స్ట్ టైం మనకి ఇవ్వలేదు చూడండి, డైరెక్ట్ గా మనకి ఇచ్చేసింది. సో ఆల్రెడీ ఒకసారి పుల్ చేసుకుంది కదా ఇమేజ్,
right. ఓకే. సో ఇప్పుడు ఈ కంటైనర్ స్టార్ట్ చేయాలంటే Okay. డాకర్ స్టార్ట్, నేను జస్ట్ నేమ్ ఇస్తానండి, డాకర్ ప్రాజెక్ట్ అని ఇస్తాను. స్టార్ట్. ఓకే. డాకర్ అటాచ్ Okay. డాకర్ ప్రాజెక్ట్. Docker name, container name, Docker project. ఓకే. సో ఇది మీ కంటైనర్ ఐడి. ఓకే. సో మీకు ఐడియా ఉంటుంది ఇక్కడ, మీకు డాకర్ ప్రాజెక్ట్ అని ఏం రాదు, జస్ట్ నేమ్ మాత్రమే అది. ఓకే. జస్ట్ ఎగ్జిట్ డాకర్ ps హైఫెన్. Yeah. చూడండి, able to see this? You have a name for this container, see Docker project. Docker project. Yeah. Okay. We'll just remove that Docker remove. So name తో కూడా మనం delete చేసేయచ్చు. So I just deleted it. Okay. Okay. Either ID or Docker name. ఏంటండి? హలో. చేయడానికి either we can use the ID or else the name directly. నేమ్ ఏమి ఇస్తే నేమ్ ఇవ్వచ్చు, లేదంటే you can use the container ID. Yeah. ఓకే. సో ప్రతి సో జనరల్ గా చెప్పండి. జనరల్ గా అంటే నార్మల్ గా మనం రియల్ టైమ్ లో చేసేప్పుడు మోస్ట్లీ వి గో విత్ నేమ్ ఆర్ ఎల్స్ ఐడి బై డిఫాల్ట్. yes రిమూవ్ చేయడానికి ఐడియా యూజ్ చేస్తాం కదా. అవును. ఓకే. మన మేజర్ వర్క్ ఇక్కడ ఏముంటుంది అంటే డాకర్ లో డాకర్ ఫైల్ రాస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు లైక్ నువ్వు డెవలప్మెంట్ టీంలో ఉన్నావు అనుకో. ఓకే. సో నాకు ఒక టికెట్ రేస్ చేస్తావు. ఓకే. టికెట్ రేస్ నాకు ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో నాకు ఇది కావాలంటూ. ఎందుకు డాకర్ కూడా ఎందుకు యూజ్ చేస్తామంటే చెప్పినాం కదా ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు, టీమ్ లో ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆప్స్ టీమ్ లో ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో రెండు మ్యాచ్ అవ్వదు. సో లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వస్తుంటాయి. ఓకే. టెస్టింగ్ టైంలో కానీ ఇప్పుడు మీ దగ్గర వర్క్ అవుతుంది, టెస్టింగ్ దగ్గరికి వెళ్ళే వరకు అక్కడ వర్క్ అవ్వదు, ప్రాడ్ సర్వర్స్ లో వర్క్ అవ్వదు ఒక్కోసారి. సో దానికోసమే మనము డాకర్ ఫైల్లో రాసి పెడతాం అనమాట ఎన్విరాన్మెంట్స్ అన్ని. సపోజ్ లైక్ మీకు ఉబుంటు దీనితో కావాలనుకోండి. సో ఎట్లా డాకర్ ఫైల్ ఎట్లా రాస్తామంటే ఫ్రమ్ ఉబుంటు అని రాస్తాం. ఓకే. ఫ్రమ్ ఉబుంటు అని రాస్తాం, తర్వాత రన్ అనే కమాండ్ ఇస్తాం. ఓకే. సో ఉబుంటు చేసిన తర్వాత pt upgrade and then apt update అని ఇవ్వచ్చు.
ఓకే. ఓకే. సో రన్లో ఒకటేసారి 2 కమాండ్స్ రన్ చేయొచ్చు. లేకపోతే అండ్ తీసేసి యూ కెన్ ఆల్సో లైక్ ఇక్కడ ఇంకొక రన్ కమాండ్ ఇచ్చేసి మీరు ఇక్కడ అప్గ్రేడ్ అండ్ అప్డేట్ 2 ఇవ్వచ్చు. ఓకే, గాట్ ఇట్. got it. And యా. the first one has to be in capital. ఓకే, తర్వాత ఫస్ట్ రన్ ఓకే. ఇచ్చేసి ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ జావా ఇన్స్టాల్ దట్ లైక్ apt -get install -y open jdk 1.8 అని ఇస్తారు. ఓకే, ఓకే. సో ఇట్లా రాస్తారన్నమాట ఫైల్స్ మీరు. అంటే మీరు ఉబుంటూ ఎన్విరాన్మెంట్లో మీరు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఉబుంటూ ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ అప్గ్రేడ్ చేస్తున్నాం ప్యాకేజెస్ అన్ని, తర్వాత ప్యాకేజెస్ అన్ని అప్డేట్ చేస్తున్నాం. ఓకే, అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది 2 అయిపోయిన తర్వాత, ఈ 2 టాస్క్ అయిన తర్వాత ఇంకో టాస్క్ ఏమి ఇచ్చినాము, బాబు జావా కూడా ఇన్స్టాల్ చేయని చెప్పినాం. జావా యా. ఓకే, దీని తర్వాత నాకు http కూడా కావాలా, apt -get install -y httpd ఇది కూడా ఇస్తున్నాను. ఓకే, httpd కూడా ఇన్స్టాల్ చేయమని ఇస్తున్నాను. దీని తర్వాత నాకు ఏం కావాలా, ఓ డేటాబేస్ కావాలనుకో, apt -get install -y mysql. ఓకే, దీని తర్వాత ఏమి ఇస్తాము, మై httpd ఎక్స్పోజ్ కావాలి కదా, httpd డిఫాల్ట్ ఎక్స్పోజ్ అయ్యే పోర్ట్ నెంబర్ ఏంది 80. యా. ఓకే, సో సంథింగ్ ఇట్లా డాకర్ ఫైల్ ఒకటి రాస్తారు. డాకర్ ఫైల్ రాసిన తర్వాత డాకర్ ఫైల్ని మనము డాకర్ హబ్కి పుష్ చేస్తాం. ఓకే. డాకర్ హబ్కి పుష్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే నువ్వు డెవలపర్ కదా, నువ్వేం చేస్తావు, డాకర్ ఫుల్, నేను ఆ డాకర్ ఫైల్కి ఏమైనా పేరు అని ఇస్తాను. ఓకే, లైక్ డాకర్ ప్రాజెక్ట్ అను ఏదైనా ఒక పేరు పెడతాను. డాకర్ ఫైల్ ఇస్ మ్యాండేటరీ, పక్కన ఏదైనా పెట్టుకోండి. డి ఇస్ లైక్ కంపల్సరీ, డి క్యాపిటల్లో ఉండాలి. మీరు ఏం చేస్తారు, డాకర్ ఫైల్ ప్రాజెక్ట్ అని పుల్ చేసుకుంటారు. సో మీ దాంట్లో అన్ని పుల్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు ఏదైనా కంటైనర్స్ కానీ మీరు ఏదైనా క్రియేట్ చేసుకుని మీరు వర్క్ చేసుకుంటారు. ఇక్కడ డాకర్ హబ్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదా ప్రవీణ్? డాకర్ హబ్ పుష్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు మీరు డెవలపర్ అని చెప్పినాను కదా, సో మీరు నాకు టాస్క్ ఇచ్చినారు, నేనేం చేస్తున్నాను, నేను ఇక్కడ ఫైల్ రాస్తున్నాను. డాకర్ ఫైల్లో ఫైల్ రాసి నేను డాకర్ హబ్ కి పుష్ చేసినాను. ఓకే. ఓకే, సో మనం డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకున్నప్పుడు డాకర్ హబ్ పుల్ అని అవసరం లేదా? డాకర్ పుల్ జస్ట్ పుల్. ఓకే, జస్ట్ డాకర్ పుల్ డాకర్ ఫైల్ ప్రాజెక్ట్ అంతే. డాకర్ హబ్ అన్నీ అవసరం లేదు. డాకర్ పుల్ ఇస్తే అది డిఫాల్ట్ గా డాకర్ హబ్ నుంచే పుల్ అవుతుంది. మనకి గిట్ హబ్ ఎట్లా రైట్, రెపాజిటరీ సేమ్ డాకర్ కూడా అంతే. ఓకే ఓకే, నేను పుల్ అని పెట్టినాను, ఇక్కడ కరెక్ట్ గా ఇచ్చాను. పుష్ చేయాలన్నప్పుడు జస్ట్ డాకర్ పుష్ డాకర్ ఫైల్ స్లాష్ రెపాజిటరీ పైన డాకర్ హబ్ పుష్ ఇచ్చాం ప్రవీణ్. ఏంటండి ఇక్కడ పైన డాకర్ హబ్ పుష్ ఇచ్చాము. అది నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, అది మీరు హబ్ అవసరం లేదు. హబ్ అవసరం లేదు, అది జస్ట్ డాకర్ హబ్. నేను ఇట్లా జస్ట్ ఇక్కడ ఇట్లా పుష్ చేస్తాం డాకర్ హబ్ అని చూపిస్తున్నాను. రైట్, రిమూవ్ కన్ఫ్యూజ్ అవుతున్నాను. మీరు జస్ట్ డాకర్ లాగిన్ అని ఇచ్చినారు అనుకోండి, మీ టెర్మినల్లో అది లాగిన్ అవుతుంది. జస్ట్ చూపిస్తాను. ఇక్కడ జస్ట్ మీరు డాకర్
లాగిన్ అని ఇవ్వండి. ఓకే. 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 సో ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఫస్ట్ టైం ఇచ్చేసినాను. అంటే నా యూజర్ నేమ్ డాకర్ హబ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినాను ఒకసారి. ఓకే. సో అందుకే ఓకే. క్రెడెన్షియల్స్ తీసేసుకుంది డిఫాల్ట్ గా. అథాంటికేటింగ్ విత్ ఎగ్జిస్టింగ్ ఎలా క్రెడెన్షియల్స్ ఉంది. ఓకే. ఎలా ఇస్తాం క్రెడెన్షియల్స్, ఎలా యాడ్ చేస్తాం? ఏముండదు, ఒకసారి. మీ డాకర్ హబ్ యూజర్ నేమ్ ఉంటుంది కదా. అవును. డాకర్ లాగిన్ అని ఇస్తాము. ఇక్కడ లాగిన్ విత్ యువర్ డాకర్ ఐడి టు పుల్ అండ్ పుష్ ది ఇమేజెస్ ఫ్రమ్ డాకర్ హబ్. ఓకే. ఓకే, డైరెక్ట్ గా. I'll just give this. పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. సో ఇట్ ఇస్ లాగ్డ్ ఇన్. ఓకే. ఒక్కసారి ఇస్తే సరిపోతుంది మనకి. సో ప్రతిసారి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ టైం మీరు జస్ట్ డాకర్ లాగిన్ అని ఇస్తే చాలు. ఇందాక మనం ఇచ్చాం కదా డాకర్ లాగిన్ అని చెప్పి, ఈ విధంగా ఆటోమేటిక్ గా క్రెడెన్షియల్స్ తీసేసుకుని చూడండి. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాతనే మీరు యూ కెన్ పుష్ అండ్ పుల్ చేసుకోవచ్చు. కానీ ఇఫ్ యూ హ్యావ్ టు పుష్ ఇట్, యూ నీడ్ టు లాగిన్ టు డాకర్ హబ్. ఓకే. ఫస్ట్ లాగిన్ అయ్యి దెన్ యూ నీడ్ టు పుష్. ఎనీ డౌట్స్ ఇక్కడ దాకా? నో ప్రవీణ్. మనకి డాకర్ వాల్యూమ్ అని ఇంకోటి ఉంటుంది. వన్ డౌట్ ప్రవీణ్. ఇప్పుడు మనం కమాండ్స్ లో ఆల్రెడీ మనం డాకర్ ఫైల్ పుష్ చేశాకనే పుల్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ పుష్ ఉండాలి కదా. అవును. మనం ఇప్పుడు డాకర్ ఫైల్ ఏదైతే రాసామో we have to push it to Docker Hub, then only we can pull it. కరెక్ట్. Okay. మనం పుష్ చేస్తే మనకి కొన్ని ఇట్లా వస్తుంది. డాకర్ హబ్ ఇవి చూస్తే మీకు ఇవి డిఫాల్ట్ గా ఇది మనం నార్మల్ గా మనం వర్క్ చేసింది ఏంది, జంకిన్స్ మీద ఇక్కడ పుష్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు JFrog అని ఇచ్చిన అనుకోండి, ఇది పబ్లిక్ కమ్యూనిటీ ఇది. ఓకే. సో ఇది మాడిఫైడ్ పుష్ ఇది. ఓకేనా. మాస్టర్ ప్లాన్ JFrog CLI అంటే పబ్లిక్ ఇది. ఓకే. సో వీళ్ళు కూడా ఫైల్ రాసి పుష్ చేసి ఉండొచ్చు. ఓకే. డాకర్ వాల్యూమ్ అని ఇంకో టాపిక్ ఉంటుంది. సో దీని ఏంటంటే మనం వాల్యూమ్ అటాచ్ చేస్తాం ఎవ్రీ కంటైనర్స్ కి. అంటే అన్ని కంటైనర్స్ కాదు, డిపెండ్స్ ఆన్ వాట్ కంటైనర్ యూ హ్యావ్ టు అటాచ్ వాల్యూమ్ అని చెప్పి. వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ అన్నమాట. ఓకే. స్టోరేజ్ అనుకోండి, ఒక వాల్యూమ్ స్టోరేజ్ అనుకోండి, అంటే డేటాబేస్ అనుకోండి. ఓకే. సో ప్రతి కంటైనర్కి ఒక డేటాబేస్ ఉండాలి కదా. సో ఆ డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్ అన్నమాట. సో టు క్రియేట్ అ వాల్యూమ్ ఇట్స్ ఓన్లీ 4-5 కమాండ్స్ ఉంటుంది. డాకర్ వాల్యూమ్ create and any volume like my volume 1 and okay. So this is how you create a volume, and if you have to delete a volume, docker. So ఇక్కడ క్రియేట్ చేసే వాల్యూమ్ కంటైనర్ వాల్యూమే కదా. కంటైనర్ వాల్యూమే, అది అటాచ్ ఎట్లా చేయాలో కూడా చూపిస్తుంది. ఓకే. షేర్ వాల్యూమ్ ని కూడా మనం షేర్ చేస్తాము, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. హౌ టు షేర్ a volume. Docker volume rm my volume 1 అంటే డిలీట్ చేయడానికి. డాకర్ వాల్యూమ్ ఇస్ కామన్ అన్నమాట ఈ పర్టికులర్ కమాండ్ లో. ఓకే. ఒకవేళ ఇప్పుడు డాకర్ వాల్యూమ్స్ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ క్రియేట్ ఉంటాయి, బట్ లైక్ సపోజ్ లైక్ 10 వాల్యూమ్స్ క్రియేట్ ఉన్నాయి, కానీ మీరు ఓన్లీ ఒక లైక్ 6 వాల్యూమ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. లైక్ 4 ఇస్ లైక్ అన్యూజ్డ్ అన్నమాట.
Okay, you're not Okay. using that volume. You have to delete those volume ante Delete. Mm. docker volume prune. ఈ కమాండ్ ఇస్తే ఏవైతే prune అంటే unused వాల్యూమ్స్ అన్ని డిలీట్ చేస్తాయి. ఓకే rm వచ్చేసి వన్ పర్టికులర్ వాల్యూమ్ డిలీట్ చేస్తుంది, అంటే మీకు ఏ వాల్యూమ్ కావాలంటే ఆ వాల్యూమ్. prune వచ్చేసి విచ్ ఇస్ నాట్ అటాచ్డ్ అండ్ విచ్ ఇస్ నాట్ బీన్ యూస్డ్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే చెప్పాను కదా, లైక్ సపోజ్ 10 వాల్యూమ్స్ ఉన్నాయి, అందులో 6 మీరు కంటైనర్స్ యూజ్ చేస్తున్నారు, 4 వాల్యూమ్స్ ఆర్ నాట్ బీన్ యూస్డ్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, అండ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ వాల్యూమ్స్, జస్ట్ వాల్యూమ్ డాకర్ వాల్యూమ్ ప్రియూన్ అని ఇస్తే ఆ రిమైనింగ్ 4 వాల్యూమ్స్ ఒకటేసారి డిలీట్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు తెలియదు కదా నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. ఏ వాల్యూమ్స్, అన్ని వాల్యూమ్స్ అయితే అటాచ్ అయి ఉండదు కదా కంటైనర్స్ కి, చాలా మాటికి డిటాచ్ అయ్యే ఉంటుంది. అసలు అట్లీస్ట్ మనం అటాచ్ కూడా చేయం, జస్ట్ క్రియేట్ చేసి పెట్టేస్తాం. సమ్ పాయింట్ లో వీ హ్యావ్ టు డిలీట్ దోస్ వాల్యూమ్స్. ఓకే, ఆల్ దోస్ అన్వాల్యూమ్స్ చెక్ చేసుకుని అయితే కూర్చోలేం కదా which volume is attached అని చెప్పి. జస్ట్ docker volume prune అని ఇస్తే వాట్ ఎవర్ ఇస్ నాట్ అటాచ్డ్ టు ది కంటైనర్ ఒకటేసారి డిలీట్ అవుతుంది. ఓకే జస్ట్ లైక్ docker volume -help అని ఇస్తే మీకు ఇట్లా వస్తుంది అనమాట. అంటే మీకు గుర్తు లేకపోతే సడన్ గా క్రియేట్ a volume, ఇన్స్పెక్ట్ ఆ పర్టికులర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ls అంటే లిస్ట్, docker volume ls అని ఇస్తే లిస్ట్ చేస్తుంది. prune అంటే remove all unused local volumes. rm is remove like one or more volumes. నెక్స్ట్ ఒక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం, like docker volume create my volume 1 అని ఇస్తాను. just created docker volume ls. okay, so I already have my one volume. yeah okay, these are all two different volumes. my volume 1 ఇప్పుడు క్రియేట్ చేసింది. I have to delete docker volume rm my volume 1. that is going to delete. సో నేను docker volume prune అని ఇచ్చిన అనుకో, prune అంటే ఇప్పుడు ఇది ఆర్టిఫాక్టరీ డేటా అండ్ ఈ డేటా దట్ హస్ నాట్ బీన్ యూజ్డ్ అడుగుతుంది, ఐ ష్యూర్ అని చెప్పి జస్ట్ అని ఇచ్చేసేయండి, డిలీటెడ్ అయిపోయింది చూడండి. అగైన్ జస్ట్ చెక్ విత్ ls, ఏం లేవు చూడండి వాల్యూమ్స్. ఓకే ఓకే, జస్ట్ అగైన్ క్రియేట్ a volume. సో వాల్యూమ్ క్రియేట్ చేశాక unless until we won't attach it to a container, అది so unused prune uses yeah unused అది. సో వాల్యూమ్ క్రియేట్ చేసేప్పుడే మనం డైరెక్ట్ గా కంటైనర్ కి అటాచ్ చేసేలాగా ఉండదా ప్రవీణ్? ఇప్పుడు డాకర్ వాల్యూమ్ నేమ్ ఇచ్చాం కదా, క్రియేట్ అయిపోయింది. చూపిస్తాను, ఓకే మన డాకర్ ఫైల్లో కూడా వాల్యూమ్ ఇస్తాం మనం. ఓకే ఇక్కడ మేము ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తాను, తర్వాత డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ అని ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు, తర్వాత డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ అని ఇచ్చాను. ఎప్పుడు క్రియేట్ అవుంది, ఎక్కడ ఉంది లోకల్, ప్లస్ ఇక్కడ పోర్ట్ పాయింట్స్ ఏంది అనేది మొత్తం మనకి ఏదైనా బ్రీఫ్ ఇస్తుంది అనమాట. ఓకే, జస్ట్ నేను క్లియర్ చేస్తాను. Let's go with this Jenkins. Jenkins just volume share kidi. okay pull this up, docker pull Jenkins. It's pulling up. okay So just some time. సో లేటెస్ట్ వర్షన్ ఏది ఉందో అది పుల్ చేసేసుకుంటాం. Yeah, pull చేస్తాం.
సో అది ఇంటర్వ్యూది ఏమి ఇంకా రిజల్ట్ రాలేదండి? చెప్పలే ప్రవీణ్, నాకు తెలిసి 2 పోయాయి. 2 పోయినాయా? వాళ్ళ రెండు వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు ఉంది కదా. ఓకే. మ్మ్. మళ్ళీ షెడ్యూల్ కూడా అవ్వలేకపోతుంది. అవుతుంది. షెడ్యూల్ అంటే లైక్ కాల్స్ రావడం ఇంపార్టెంట్ కానీ షెడ్యూల్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. అవుట్ ఆఫ్ 10 కాల్స్ లో 1-2 కాల్స్ షెడ్యూల్ అవుతాయి. ఓకే. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిపోయింది. మ్మ్. ఇది వచ్చేసి ఇమేజ్ కాబట్టి మనం ఇమేజెస్ లో చెక్ చేసుకోవచ్చు. డాకర్ మ్మ్. ఇమేజెస్ అని ఇస్తే you'll have these images. సో నేను ఇవన్నీ ఇమేజెస్ పుల్ చేస్తున్నాను. సో JFrog పుల్ చేశాను, తర్వాత Kubernetes, తర్వాత Ubuntu ఇప్పుడు ఇంతకుముందు పుల్ చేశాను, ఇప్పుడు Jenkins పుల్ చేశాను. ఓకే, సో Jenkins నుంచి కూడా యూ కెన్ క్రియేట్ అ కంటైనర్, బట్ ఫర్ టైమ్ నౌ వీఆర్ జస్ట్ క్రియేటింగ్ అ వాల్యూమ్ అనమాట. అంటే బై డిఫాల్ట్ డాకర్స్ లో ఏవి ఉండవా ప్రవీణ్ ఇమేజెస్, అన్లెస్ అంటిల్ మనకు అవసరం ఉన్నాయి పుల్ చేసుకుంటే తప్ప దాంట్లో డిఫాల్ట్ గా వచ్చేవి ఉండవా డాకర్ హబ్ లో? ఏముండదు. ఓకే ఓకే. సో పుల్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు ఇక్కడ ఇస్తారు హౌ టు యూజ్ దిస్ ఇమేజ్. డాకర్ అండ్ -p 8080 పోర్ట్ అంటే ఎక్స్పోజ్ పోర్ట్. ఇది మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకునే బదులు మీరు జస్ట్ డాకర్ పుల్ జెంకిన్స్ చేసి మీరు ఈ పోర్ట్ ఇస్తే మీకు పోర్ట్ ఎక్స్పోజ్ అయ్యి మీకు రన్ అవుతుంది. ఓకే, సో మీరు వాల్యూమ్ అటాచ్ చేస్తే జస్ట్ ఈ పోర్ట్ ఇది ఇవ్వాలి. ఓకే. జస్ట్ ట్రై టు అటాచ్ యువర్ వాల్యూమ్. ఇక్కడ ఆల్రెడీ నాది 8080 పోర్ట్ ఎక్స్పోజ్ అయి ఉన్నది. టామ్క్యాట్ రన్ అవుతుంది. నేను జస్ట్ 8089 అని ఇస్తాను. ఇక్కడ మై జెంకిన్స్ 1 అని ఇస్తాను. ఇది 49,000 పోర్ట్లు ఎక్స్పోజ్ చేస్తాను. వాల్యూమ్ 1 అని ఇస్తాను. valid reference. Tables. Give me a second.
వెంటలో అన్ని పోర్ట్స్ ఎక్స్పోజ్ చేసి పెట్టినా అనమాట. ఓకే ప్రవీణ్. నాకు కూర్చొని ఆ జీరా ఇన్స్టాల్ చేసిండే అనమాట. సో ఓకే. జీరా ఒకటి, టామ్ క్యాట్ ఒకటి, కొన్ని ఆర్ట్ ఫ్యాక్టరీ ఒకటి ఇన్స్టాల్ చేసిండే. సో అన్ని పోర్ట్స్ ఇది 80 రన్ అవుతుంది. సో అన్ని అది ప్రాబ్లం అయిపోయింది. ఇది కూడా 80 రన్ అవుతుంది. ఓహ్! జస్ట్ సెంట్రోయిస్ లో చెక్ చేస్తున్నా. హ్మ్. మీరు చూడలే కదా జీరా ఎట్లుంటది అనేది? లేదు ప్రవీణ్. సో ఇదే డాష్ బోర్డ్, ఇది జీరాది టికెటింగ్ టూల్ ఇది. సో ఓకే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి లాగిన్ అయిన తర్వాత జస్ట్ మన టికెటింగ్ టూల్స్ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చినారు చూడండి, కరెంట్లీ హ్యావ్ నో ఇష్యూస్ అసైన్ అని చెప్పి. నార్మల్ గా మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకి వేరే టీం ఏదైనా టికెట్ రేజ్ చేస్తే మనకి ఇట్లా టికెట్స్ వస్తాయి. ఓకే. ఓకే, సో ఆ టికెట్స్ ని చూసి మనం ఏంది ప్రాబ్లం అనేది చూసుకొని మనం దాని మీద వర్క్ చేస్తాం అనమాట. ఓకే. ఒకవేళ మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే మనం జస్ట్ ఇట్లా ప్రాజెక్ట్స్ అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే దాని క్రియేట్ రిలేటెడ్ చేయాలంటే జస్ట్ క్రియేట్ అ న్యూ ప్రాజెక్ట్, డాష్ బోర్డ్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్. సో ఇది వచ్చేసి టామ్ క్యాట్ వెబ్ అప్లికేషన్ ఇది. ఓకే. సో ఇట్లా ఉంటుంది మన ఏదైనా. మన డిఫాల్ట్ లో GoDaddyలో మనం వెబ్సైట్స్ లాంచ్ చేస్తాం కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఆన్ టామ్ క్యాట్ ఓన్లీ. ఓకే. సో ఓకే, ఇది వచ్చేసింది. ఈ పోర్ట్స్ ఇక్కడ ఫస్ట్ వన్ ఒకటే చేంజ్ అయింది. చేంజ్ చేస్తే ఇది డిఫాల్ట్ పోర్ట్, ఇది 8080. ఓకే. ఎందుకు 2 పోర్ట్స్ ఉన్నాయి అక్కడ ప్రవీణ్? ఇది జెంకిన్స్, ఇది ఎక్స్పోజ్ పోర్ట్ ఇది. ఓకే. సో హైఫెన్ వచ్చేసి వాల్యూమ్ ఇది. సో పి వచ్చేసి పోర్ట్, హైఫెన్ నేమ్ వచ్చేసి జెంకిన్స్ నేమ్ ఇది. సో జస్ట్ కీప్ ఇట్ as మై జెంకిన్స్ వన్. హోప్ఫుల్లీ ఇది వర్క్ అవ్వాలి. మీరు నెక్స్ట్ వీక్ నుంచి రెజ్యూమ్ పెట్టుకోండి. మీరు
AWS అంటున్నారా ప్రవీణ్? AWS తోటి మీరు అంటే మీరు సొంతంగా ట్రై చేయండి. ఓకే. మనకి ఏంటంటే మాక్సిమం టాపిక్స్ కవర్ చేసేస్తాం అనమాట అప్పుడు దాకా. అట్లీస్ట్ మీరు ఓకే. ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే అట్లీస్ట్ కొంచెం రెడీగా ఉంటారు. ఓకే. గుడ్ ఆర్ బ్యాడ్ అది మీకు అవసరం లేదు. జస్ట్ తెలుస్తుంది కదా వేరే స్టాండింగ్. యా. కావాలంటే వేరే నేమ్ తోటి స్టార్ట్ చేయండి. స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్. హలో. I'll attend. ఇది మన పాస్వర్డ్. ఇది మన జెంకిన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు వస్తుంది కదా పాస్వర్డ్, అడ్మిన్ పాస్వర్డ్. సో ఇది అడ్మిన్ పాస్వర్డ్. ఇది ఒక్కసారి కంప్లీట్ అవ్వనివ్వండి, లేకపోతే మనం ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు ఇది. ఓకే. ఫినిష్ డౌన్లోడ్ మెటాడేటా ఇది అవ్వాలి కంప్లీట్ గా. ఓకే. వేరే నేమ్ పెట్టుకొని ట్రై చేస్తారా ఇంటర్వ్యూ? లేదు ప్రవీణ్, అఖిలానే పెట్టి చూస్తానులేండి. కాకపోతే డీటెయిల్స్ ఏం అన్ని ఇవ్వను. మేక్ షూర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్పితే మీరు లైక్ డోంట్ గివ్ ఎనీథింగ్. కానీ వాళ్ళు ఫస్ట్ అవి అడుగుతారు కదా ప్రవీణ్, ఏది? లైక్ హౌ వి కెన్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్. అది అన్ని కంపెనీస్ అడగరు, లైక్ కొన్ని కంపెనీస్ అడుగుతారు ఇనిషియల్ స్టేజ్ అని. అడిగిన దాన్ని అవాయిడ్ చేసేయండి. మాక్సిమం అడగరు, కొంతమంది అడుగుతారు అంతే. అడిగితే మటుకు అవాయిడ్ చేసేయండి. ఓకే, డోంట్ సెండ్ దెమ్ ఎనీథింగ్. ఎందుకంటే దీంట్లో ఇచ్చే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా. మళ్ళీ 6 months వరకు మళ్ళీ మీరు అందులో ఇవ్వలేదు. ఓకే. జెంకిన్స్ అప్ అండ్ ఫుల్ అండ్ రన్నింగ్ అని వచ్చింది. జస్ట్ కొంచెం వెయిట్ చేసాం. ఓకే. ఓపెన్ అనదర్ టెర్మినల్. మీకు ఎందుకు మాస్టర్ నోడ్ అని వస్తుంది ప్రవీణ్? ఏది? నార్మల్ గా లోకల్ హోస్ట్ అని వస్తుంది కదా, రూట్ లోకల్ హోస్ట్. అవును, క్యూబర్నెటిస్ ఇన్స్టాల్ చేసింది దీంట్లో. అచ్చా. సో అది హోస్ట్ నేమ్ ఒకటి చేంజ్ చేస్తాను. ఓకే. ఐపీ అడ్రస్ ఏం పెట్టాం గుర్తుందా? $82.80.
ఓకే. అది హోస్ట్ నేమ్ చేంజ్ చేసుకుంటే నువ్వు కూడా చేంజ్ చేసుకోవచ్చు. యా తెలుసు ప్రవీణ్. సో జెంకిన్స్ వర్క్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేయను, జస్ట్ కంప్లీట్గా జస్ట్ ఓపెన్ చేసేస్తాను. ఓహ్! దీని తర్వాత ఇంకొక జెంకిన్స్ ఒకటి క్రియేట్ చేద్దాము. పోర్ట్ నెంబర్ చేంజ్ చేద్దాం మనం. 82 ఓకే. 80 ఇచ్చినాం కదా, 83 80 ఇద్దాం. ఓకే. జస్ట్ వన్స్ ఇది ఓపెన్ అయితే సెలెక్ట్ ప్లగిన్స్. అన్ని సో అన్ని ఇక్కడ నేను none ప్లగిన్స్ ఇస్తాను. ఉంటాయి కదా! లేదు లేదు, నేను ఏం ప్లగిన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు. జస్ట్ మనం ఓన్లీ డెమో పర్పస్కి కాబట్టి దీంట్లో ఏం వర్క్ చేయము. హ్మ్. జస్ట్ దాన్ని తీసేమిస్తాను, జస్ట్ నన్ను అని ఇచ్చినాను, జస్ట్ ఇన్స్టాల్ అని ఇస్తాను. మనకు ఓకే. ఓన్లీ ఒక ఫ్రీ స్టైల్ జాబ్ ఒక్కటి వస్తుంది. జస్ట్ కంటిన్యూ యాజ్ అడ్మిన్, స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. మరి స్కిప్ చేశారు. యూజర్ నేమ్ ఎలా ప్రవీణ్? నేను అడ్మిన్ తోటి లాగిన్ అవుతుందా? సేమ్ డిఫాల్ట్. ఓకే. అడ్మిన్, మనకి అడ్మిన్ పాస్వర్డ్ వచ్చింది కదా, నేను జస్ట్ అడ్మిన్ త్వరగా అడ్మిన్ దగ్గర లాగిన్ ఓకే. అవుతాను. జస్ట్ మనకి ఫ్రీ స్టైల్ జాబ్ ఒకటి వస్తుంది. హ్మ్. అచ్చా, వేరే ప్లగిన్స్ చేసుకోలే కాబట్టి షోయింగ్ ఓన్లీ ఫ్రీ స్టైల్. యా యా. సో మనం దీని మీద ఏం వర్క్ చేయం కదా, ఇది ఓన్లీ జస్ట్ డెమో పర్పస్కి కాబట్టి. గాట్ ఇట్. జస్ట్ క్లిక్ ఓకే. ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రాలేదు చూడండి, నేను ఇవ్వలే కాబట్టి జస్ట్ జాబ్ ఒకటే క్రియేట్ చేస్తాను. యా. ఓకే, ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకే. జస్ట్ కాపీ అగైన్ ది సేమ్ వన్. ఇక్కడ నేను జస్ట్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తాను. ఓకే.
సో ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసినట్టు జెంకిన్స్ కి. యా జస్ట్ 8380 అని ఇస్తాను. ఓకే, సో నేమ్ లైక్ అంటే ఏదైనా ఇవ్వచ్చా? 8 తో స్టార్ట్ అవ్వాలి. పోర్ట్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు మీరు. ఓకే, ఇది డిఫాల్ట్ పోర్ట్, ఇది 8080. సెకండ్ వన్ సెకండ్ వన్ ఇస్ డిఫాల్ట్ పోర్ట్ 8080. సో ఫస్ట్ పోర్ట్ మీరు ఏదైనా చేంజ్ చేయొచ్చు. 48, I'll make it as 49,000. Okay, volume rest of let's leave it. ఇది కూడా పాస్వర్డ్ ఇస్తే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో వాల్యూమ్ అటాచ్ అర్థమైంది కదా. జస్ట్ మీరు ఇక్కడే వాల్యూమ్ అటాచ్ చేస్తారు. జస్ట్ టాకర్ రన్ -n. రన్. ఓకే, జస్ట్ మీ నేమ్ ఇస్తారు. ఏం నేమ్? మై జంకీస్ అనేది డిఫాల్ట్ నేమ్, మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు కదా. -p వచ్చేసి ఎక్స్పోజ్ పోర్ట్, ఇది 8080 ఓకే, ఆల్రెడీ రన్ అవుతే మీరు పోర్ట్ నెంబర్ ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఇది డిఫాల్ట్ 8080 అయితే డిఫాల్ట్ ఉండాలి. సో -p అగైన్ 50,000 దగ్గర చేంజ్ చేయండి. లైక్ 47,000, 49,000, 46,000 ఏదైనా పెట్టుకోండి. 50,000 వదిలేసేయండి. -v వచ్చేసి వాల్యూమ్ ఇది. ఓకే, స్పేస్ ఇచ్చేసి మీ వాల్యూమ్ క్రియేట్ చేసిన నేమ్ ఇవ్వండి. /var/jenkins, ఇది పాత్. ఇది మనకి వార్ అనే ఫోల్డర్ లో జనరల్ ఏముంటాయి అది ప్రవీణ్? మీకు చూపిస్తున్నానండి. మీరు డిఫాల్ట్ ఏదైతే జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తారో అదంతా కూడా అక్కడే ఇన్స్టాల్ అయి ఉంటుంది. అంటే వార్ అనే ఫోల్డర్ జనరల్లీ దేనికోసం అంటే ఏదైనా ఉంటుందా అలా అని? మీకు ఇన్స్టాలేషన్ అంతా అక్కడే అవుతుంది కదా. ఓకే, /etc/var/otp. యా.
సో మన జెంకిన్స్ కూడా ఇక్కడ లాగిన్ పేజ్ చూపించేసింది. ఓకే, ఇది అర్థమైందండి మీకు? లైక్ వాల్యూమ్ షేరింగ్, క్రియేటింగ్ అ వాల్యూమ్. యా ప్రవీణ్. షూర్ కదా? షూర్. బట్ మేక్ షూర్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నాట్ ఏబుల్ టు గెట్ జస్ట్ పింగ్ చేయండి ఇలా సెషన్. ఓకే. వేరే క్లాసెస్ కూడా ఏం లేవు, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ మీ నౌ. ఓన్లీ ఈవినింగ్ ఒక క్లాస్ ఉంది నాకు 8 to 9. సరే ప్రవీణ్. ఒకవేళ మనకి అంటే మొన్న ఈ క్వశ్చన్ అడిగారు, ఒకవేళ న్యూ యూజర్ వచ్చారనుకోండి, బీయింగ్ మనం డెవాప్ మెంబర్ అయ్యి న్యూ యూజర్ ని ఆన్ బోర్డ్ ఎట్లా చేస్తాము, అది మనం జెంకిన్స్ త్రూయే చేస్తాం కదా ప్రవీణ్, ఆ రోజు చూసాం చూడండి, సేమ్ కదా? పర్మిషన్స్ ఇవ్వడం అవన్నీ. యూజర్ కి మనం ఒకవేళ మనకి అడ్మిన్ యాక్సెస్ ఇస్తే, అది యా అడ్మిన్ ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను అనుకోండి, మీరు డెవాప్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ నేను కొత్తగా వస్తే మీకు అడ్మిన్ యాక్సెస్ ఉంటే దెన్ మీరు ఇస్తారు. అది డిపెండ్స్ మళ్ళీ క్రెడెన్షియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి. ఓకే. ఎందులో అడిగారు క్వశ్చన్? అది ఎక్కడ అడిగారు? అంటే లాస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. ఓకే, లాస్ట్ ఇంటర్వ్యూ అడిగారా? ఓకే. ఒకవేళ మీరు పర్మిషన్స్ తెచ్చుకోవాలంటే ఎలా రిక్వెస్ట్ పెడతారు అలా అడిగారు. మొత్తం చెప్పిందా? యా ప్రవీణ్. ఓకే. అంటే నాకు టోటల్ ఇప్పుడు క్వశ్చన్స్ అయినా తను చెప్పే ఆన్సర్ అయినా అన్ని మొత్తం గుర్తుండవు, ఫోకస్ అంతా జస్ట్ లిప్ సింక్ ఇవ్వడంలో ఉంటది కదా, ఒక్కోసారి ఆ క్వశ్చన్ గుర్తుండవు. జస్ట్ మీరు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చేయండి అంటే, మీ ఫోన్ లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, యా జస్ట్ రికార్డ్ చేసి క్లిక్ చేసి పక్కన పెట్టేసేయండి, అది మీకు కూడా వర్క్ అవుతుంది. Yeah, we'll do that. Okay, so this is how you can actually create and share the volumes. Okay, so ఇప్పుడు ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు చేస్తారా? ఇప్పుడు ఓపెన్ చేస్తారా? యా ప్రవీణ్. స్క్రీన్ షేర్ చేస్తారా?
Hmm. Okay. Hello, Praveen. Yeah, I'm there. సేమ్ జెంకిన్స్ చేయమంటారా? యా ట్రై చేయండి. ఫస్ట్ ఒక కంటైనర్ ఒకటి క్రియేట్ చేసి చూడండి. ఏబుల్ టు క్రియేట్ అ కంటైనర్. ఓకే. చెప్పు. Docker run. యా ప్రవీణ్ చేస్తున్నాను. ఓకే. Yeah. మీరు అక్కడే డాకర్ పిఎస్ ఇస్తున్నారండి. చూసాను ప్రవీణ్, ఎగ్జిట్ చేసి ఇచ్చాను. యా ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి.
ఇక్కడ ఇది బై డిఫాల్ట్ తీసుకుందా ప్రవీణ్? సమ్ ఏది? క్రాంకీ గోల్డ్ వేసర్ అని వచ్చింది నేమ్. ఏ నేమ్? అది ఆ ఇమేజ్ నేమ్ ఉండొచ్చు అది. మీ నేమ్ ఏమి ఇవ్వలే కదా. యా ఇవ్వలేదు. రన్నింగ్ కంటైనర్ ఓకే. ఓకే. సో రన్నింగ్ కంటైనర్ డిలీట్ చేయరాదు అని వచ్చింది కదా ప్రవీణ్. I tried to remove delete a container ఇక్కడ ఓకే. ఫస్ట్ క్రియేట్ చేసింది వితౌట్ నేమ్. సో డైరెక్ట్ డాకర్ ఆర్ఎం మీరు అని కంటైనర్ ఐడి తీసుకోవాలి కదా. వేర్ ఇట్ కంటైనర్ ఐడి? ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎక్కడి నుంచి కాపీ చేశారు? ఇక్కడ కాపీ చేయండి. డాకర్ ఇమేజెస్ అని ఇవ్వండి అక్కడ. ఇమేజెస్. సో దట్ ఈస్ ఇన్ స్టార్ట్ మోడ్ అనుకుంటా కంటైనర్స్. నేను రెండు స్టార్ట్ చేశాను. క్రియేట్ స్టార్ట్ చేసిన తర్వాత యూ కెనాట్ డిలీట్ ఇట్. స్టాప్ చేసి డిలీట్ చేయాలి. ఓకే. డాకర్ స్టాప్ అండ్ కంటైనర్ ఐడి. ఓకే. 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 ఓన్లీ వన్. ఓకే డిలీట్ అయింది. ఇప్పుడు డిలీట్ చేయడానికి ట్రై చేయండి. అయిపోయింది, డిలీట్ చేసేసా. అయిపోయిందా? ఓకే. టర్మినల్ క్లియర్ చేసేయండి. రికార్డింగ్ ఆపేయాల్సింది ప్రవీణ్, మళ్ళీ లెంతీ అయిపోతుంది. ఏంటండి? సెషన్ రికార్డింగ్. యా ఇట్స్ రికార్డింగ్ కదా. మరి చాలా లెంతీ అయిపోతుందేమో. నేను ప్రాక్టీస్ చేసింది కూడా ఉంచమంటారా? అట్లా అంటున్నారా? అది ఇప్పుడు రికార్డింగ్ ఆపినా కూడా ఉండనివ్వండి, ఎర్రర్స్ వస్తే తెలుస్తుంది. ఓకే. ఓకే. నౌ టు డాకర్ పుల్ జెంకిన్స్. మీ డాకర్ హబ్ ఓపెన్ చేయండి. యా యా అక్కడ జెంకిన్స్ అని టైప్ చేయండి. మీ ప్రొఫైల్లో కదా, అక్కడ సర్చ్ బటన్ ఉంది కదా. యా అక్కడ. ఓకే. దిస్ ఇస్ యా క్లిక్ చేయండి దాని మీద. జస్ట్ జెంకిన్స్ మీద క్లిక్ చేయండి. అది అఫీషియల్ ఇమేజ్ అది. ఓకే జస్ట్ క్లిక్ చేయండి. డాకర్ పుల్ జెంకిన్స్. అది జస్ట్ కాపీ చేసుకోండి. అది డాకర్ పుల్ జెంకిన్స్ పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఓకే, మనం డాకర్ ఇన్స్టాల్ చేయాలి. పుల్ చేయాలి కదా. రూట్ లోనే చేస్తున్నాను. రూట్ నుంచి trying to pull. Okay. నాకు ఒకసారి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపివ్వరా ప్రవీణ్? యా షూర్ పంపిస్తాను.
ఆ రోజు మీకు పంపించాను అనుకుంటా కదా. పంపించలేదు. అవునా? ఓకే, డౌన్లోడెడ్. నో డాకర్. ప్రవీణ్, యా, 1 సెకండ్. ఇది మీకు మెయిల్ పంపిస్తున్నాను. మెయిల్ పంపించాను చూడండి మీకు. ఓకే, అది ఓపెన్ చేయండి డాక్టర్. యా ప్రవీణ్. మీకు అక్కడ యూ కెన్ ఆల్సో యూజ్ అ వాల్యూమ్ కంటైనర్ అని ఉంది కదా, జస్ట్ అది కాపీ చేసుకోండి. ఒక్క నిమిషం. కాన్ఫిగరేషన్ ఓకే, ఫస్ట్ వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేయండి. డాకర్ వాల్యూమ్ క్రియేట్ మై వాల్యూమ్ 1. ఒక నిమిషం ప్రవీణ్, 1 minute. యా షూర్. హలో ప్రవీణ్. యా Sorry, యా, ప్రవీణ్. ఒకటి ముందు వాల్యూమ్ వాల్యూమ్ క్రియేట్. క్రియేట్ చేయండి. డాకర్ వాల్యూమ్ క్రియేట్ మై వాల్యూమ్ 1. ఓకే, ఇప్పుడు అది పేస్ట్ చేసేయండి అది. అది మై జెంకిన్స్ కూడా ఉంది కదా, మై జెంకిన్స్ 1 పెట్టండి. ఓకే. డాక్టర్ అని నేను మై జెంకిన్స్ అని పోర్ట్ నేమ్స్. ఇక్కడ -v అంటే వాల్యూమా ప్రవీణ్? ఏంటండి? యా, 1 పెట్టండి. -v. అదే హైఫెన్ వి ఉంది కదా, అక్కడ అక్కడ పేస్ట్ చేసేయండి. అక్కడ మై వాల్యూమ్ 1 క్రియేట్ చేశారు కదా, అక్కడ టైప్ చేసేయండి. స్పేస్ ఏమి ఇవ్వకండి, స్పేస్ ఏమి ఇవ్వకండి. మై వాల్యూమ్ 1/var. అచ్చా, యా, ఓకే. ఎంటర్. సో
ఆటోమేటిక్ గా ఆ పాత్ క్రియేట్ చేసుకుంటున్నది. యా ఓకే. యా స్పేస్ ఇవ్వాలేమో. లేదు స్పేస్ అవసరం లేదు. మీ దాంట్లో అన్ని ఇన్స్టాల్ ఉన్నదా అండి? లైక్ ఏది ఇన్స్టాల్ అంటున్నారు అది? ఓకే 1 సెకండ్. డాకర్ అండ్ డాకర్ కంపోజర్ ఈ టూ ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసినాం కదా. కంపోజర్ ఇన్స్టాల్ ఉంది, డాకర్ ఇన్స్టాల్ ఉంది. ఓకే. నేను జస్ట్ మీకు చాట్ బాక్స్ లో అదే ఆ కమాండ్ మళ్ళీ ఇది పంపిస్తున్నాను చూడండి. జస్ట్ యాజ్ కాపీ చేసిరా. ఇదే కదా మీరు ఇచ్చింది సేమ్. మై వాల్యూమ్ అని క్రియేట్ చేశా కదా. యా మై వాల్యూమ్ క్రియేట్ చేశారు. సేమ్ మై వాల్యూమ్ 1 అని ఇచ్చారు మీరు కూడా. జస్ట్ ఓన్లీ పేస్ట్ మై వాల్యూమ్ అని ఇవ్వలేదు మీరు, జస్ట్ వాల్యూమ్ 1 అని పెట్టారు కమాండ్. ఒకసారి చూడండి. ఓకే అక్కడ ఇచ్చేసేయండి పక్కన మై వాల్యూమ్ మై అని ఇచ్చేసేయండి, ఎందుకంటే మీ వాల్యూమ్ అటాచ్ చేస్తున్నారు కదా. అవును. సో ట్రై చేయండి. invalid mount config type. వాల్యూమ్ క్రియేట్ చేశాక ఇంకేమైనా చేయాలా ప్రవీణ్? ఒకసారి ఎర్రర్ మెసేజ్ నాకు పంపిస్తారా? డాకర్ లాగిన్ అవ్వలేదు కదా ప్రవీణ్. అది అవసరం లేదు. అది మీరు పుష్ చేయడానికి మాత్రమే డాకర్ లాగిన్ అవుతారు. ఆ ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఉందో అది నాకు ఒకసారి చాట్ లో పంపిస్తారా? హైఫన్ ఇవ్వలేదు క్రియేట్ చేసేప్పుడు. ఏదండి? డాకర్ వాల్యూమ్ హైఫన్ క్రియేట్ కమాండ్ కరెక్ట్ గానే ఇచ్చానా నేను? క్రియేట్ ది డాకర్ వాల్యూమ్ క్రియేట్ అంటున్నారా? కరెక్ట్ ఇచ్చాను. లేదు అన్ని కరెక్ట్ గా ఇచ్చారు మీరు. జస్ట్ చెక్ చేస్తున్నాను ఒక నిమిషం.
జస్ట్ గివ్ మీ సమ్ టైం, నేను ఇది ఎర్రర్ చెక్ చేస్తున్నాను. ఓకే. కరెక్ట్ ఆన్సర్ చూపించట్లేదు. జస్ట్ నేను ఒకసారి చెక్ చేసి నేను మీకు అది ఏదైతే కమాండ్ ఉంటుందో మీకు వాట్సాప్ చేస్తాను. ఓకే ఓకేనా? ప్రవీణ్. అది అంటే జస్ట్ నా దగ్గర ఏమైనా ప్లగిన్స్ ఇన్స్టాల్ లేవంటారా? ఏం ప్లగిన్స్? చూస్తారా అది? ఎందుకు ఇంత ఎర్రర్ వచ్చింది అని. ప్లగిన్స్ ఏమి ఏదైనా ఉండదండి. ఇన్స్టాల్ ఇప్పుడు మనం టెర్మినల్లో వర్క్ చేస్తున్నాం కదా, ఒకసారి ఆల్రెడీ మీరు డాకర్ పుల్ చేస్తున్నారు, కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, వాల్యూమ్ కూడా క్రియేట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. లేకపోతే అది క్రియేట్ అవ్వదు. లెట్ మీ చెక్, అది మౌంట్ ఉంటుంది. నేను అది ఒకసారి చెక్ చేసి ఓకే. మీకు జస్ట్ కమాండ్ పంపిస్తాను, అది జస్ట్ ఆ కమాండ్ ఇచ్చేసేయండి, సెట్ అవుతుంది. ఓకే ప్రవీణ్. ఓకే, యా. నేను జస్ట్ వాట్సాప్ చేసి మీకు కాల్ చేస్తాను. ఓకే, నో మీరు ప్రాబ్లం. ఫ్రీగా ఉన్నట్టు ఈవినింగ్ ఎప్పుడైనా కనెక్ట్ అవ్వండి. యా ప్రవీణ్. Hmm. మీరే ఫ్రీ ఉన్నప్పుడు పింక్ చేయండి, ఐ విల్ బి ఫ్రీ. అవునా? ఓకే, డన్ మరి. ఓకేనా? యా, బాయ్. థ్యాంక్ యూ. బాయ్.